సిపిఐ వల్లే కాంగ్రెస్ గెలిచింది అన్న నారాయణ ఇప్పుడు తన మాటల్ని ఆయన వెనక్కి తీసుకుంటున్నారు. తను అలా అనలేదు అంటున్నారు నారాయణ. అందరినీ కలుపుకుపోవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది అని చెప్పాను అంటున్నారు. కేవలం సిపిఐ వల్లే కాంగ్రెస్ గెలిచింది అని నేను అనలేదు అంటున్నారు నారాయణ. వామపక్షాలతో పొత్తు ఉండుంటే మిగతా 3 రాష్ట్రాల్లో కూడా గెలిచేదని మాత్రమే చెప్పారని, కాంగ్రెస్ నేతలు తన మాటల్ని అపార్థం చేసుకోవద్దని ఇలా వివరణిస్తున్నానని చెప్పారు నారాయణ. సిపిఐ నారాయణ అసలు నిన్న ఏమన్నారో ఇవాళ వివరణ ఏమిచ్చారో ఒకసారి చూద్దాం. మేము ఒకటి గెలిచడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరించిన మాట వాస్తవే, కానీ మా ఓట్లు కూడా యాడ్ అయినాయి. యాడ్ అయిపోతే మంచి మంచి మెజారిటీ వచ్చింది. పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నేను ఎందుకు కావాలని చెప్తానంటే, ఎంత కష్టపడినా ఒక ఐక్యంగా నిలబడ్డాం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీన్ని కేంద్ర కాంగ్రెస్ పార్టీ గుణపాఠంగా తీసుకోవాలి. జాతీయ కార్యవర్గ సమావేశంలోనే చర్చించి ఇచ్చిన సారాంశాన్ని మీ ముందర పెడతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కేవలం మా వల్లే గెలిచింది, సిపిఐ వల్ల గెలిచిందని చెప్పేసేటువంటి పద్ధతుల్లో కొన్ని హెడ్లైన్స్ వచ్చాయి. అది కరెక్ట్ కాదు. నేను చెప్పింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉమ్మడిగా అందరినీ కలుపుకొని చేయడం వల్ల రాజకీయ ఫలితాలు వచ్చాయి. ఇలాంటి ప్రయత్నం ఆ ఛత్తీస్గఢ్లోనూ, రాజస్థాన్లోనూ, తర్వాత మధ్యప్రదేశ్ చేసి ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవి అని చెప్పాను. అది వాస్తవం మీద నేను నిలబడే ఉన్నా. అందువల్ల ఇది ఉమ్మడి వ్యూహం, అందరినీ కలుపుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి కూడా అసలు ప్రయత్నం జరిగినాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని చేయడం ద్వారా వచ్చే ఫలితంగా మేము భావిస్తాం తప్ప కేవలం సిపిఐ ఒకటే గెలిపించని చెప్పేసి చెప్పడం అనేది అది అపార్థాలు దాల్సింది. ఆ విధంగా మేము చెప్పలేదు. దాన్ని గమనించమని కోరుతా ఉన్నాను.